ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకు మొండికేస్తున్నావు? చెప్పాను కదా నా వెనక రావద్దని. ఏమన్నా అయితే ఎలా? మీ అమ్మ దానికి కూడా నన్నే బ్లేమ్ చేస్తుంది. ఇంత చిన్నదానివై ఉండి అంత మొండితనం పనికిరాదు. ముందు ఆ ఇంటికి వెళ్ళు. నిన్ను నేను ఇంటికి తీసుకువెళ్ళలేను. మళ్ళీ మళ్ళీ నా వెనక రావద్దు. అర్థమైందా? నాన్నా శాంతమ్మా, శాంతమ్మా, భైరవి, భైరవి. ఏమైంది చిన్నమ్మగారు? భైరవి ఎక్కడా? అదేంటమ్మా అలా అడుగుతున్నారు? పాప మీ గదిలో లేదా? పాప కోసమే నేను పాలు తీసుకొచ్చాను. శాంతమ్మా నీ దగ్గర ఉందనుకున్నాను. ఇంకా పడుకోవడానికి రాలేదని అడిగాను. అవునా? నాకు తెలీదమ్మా. మధ్యాహ్నం నుంచి అసలు నేను పాపని చూడనే లేదు. ఎలా చెప్తున్నావు శాంతమ్మా? నేను అడిగేది నా పర్సో నా వ్యాలెటో కాదు, నా కూతుర్ని. ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో? మిమ్మల్ని నమ్మే కదా పాపను వదిలిపెట్టింది. నేను పనులు చూసుకుంటున్నాను. నా పాప ఎక్కడుంది? ఏం చేస్తుంది? తిన్నదో తినలేదో అని చూసుకోవాలి కానీ వేరే ఏం పనులున్నాయి మీకు? నాకేం చేస్తారో తెలీదు. నా కూతురు ఎక్కడుందో తెలియకుంటే ఇంకో 10 నిమిషాల్లో భైరవి నా కళ్ళ ముందుండాలి. వెళ్ళు. భైరవి, పాప భైరవి. ఏమైంది శాంతమ్మా? భైరవి ఇంట్లో లేదు. అమ్మగారు నా మీద కోపట్టారు. వెతుకుదాంరా. భైరవి, 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 ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అయ్యో భైరవి. శాంతమ్మా భైరవి కనిపించిందా? లేదు సుజాత, ఎక్కడా కనిపించట్లేదు. భైరవి, అయ్యో భైరవి, నేను ఇటు వెతుకుతాను, నువ్వు అటు వెతుకో. భైరవి, 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 భైరవి. మొత్తం వెతికాను, నాకు కూడా కనిపించలేదు. పద లోపలికి వెళ్దాం. భైరవి, శాంతమ్మ పిలిచింది. వస్తున్నా, ఉండు. భైరవి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు మా అమ్మతో ఇలా ఆటలాడుతున్నావు? అమ్మా అంతా వెతికాము, ఎక్కడా కనిపించలేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. సుజాత, వెళ్ళి నా ఫోన్ తీసుకురా. సరేనమ్మా. అమ్మా
శివగామి మేడం నాకు కాల్ చేశారు? పొరపాటున నెంబర్ డైల్ అయిందా ఏంటి? ఇంకా నా నెంబర్ మీ దగ్గర ఉందంటే నేను లక్కీనే. ఏదైనా సహాయం కావాలా? నా కూతురెక్కడా? ఎవరో ఇంట్లో చీకటిగా ఉందని పోగొట్టుకున్న వస్తువు కోసం ఇంటి బయట వెతుక్కున్నారంట. అలా ఉంది నీ కథ. నీ కూతురు ఎక్కడుందో నీ కూతురికే తెలియాలి, లేదా నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. కనీసం నీ పని వాళ్ళకైనా తెలుసుండాలి. ఫోన్లో నెంబర్లు ఫీడ్ చేసి ఉన్నాయి కదా అని అందరికీ ఫోన్ చేసి అడిగితే వాళ్ళకెలా తెలుస్తుంది? పాపం, నాకేం తెలుస్తుంది విషయం? హే, నేను నిన్ను బ్రతిమలాడడం లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఓ, నీ నుంచి నాకు చాలా సమస్యలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. కానీ నేను భరిస్తూ ఉన్నాను, సహిస్తూ ఓపిగ్గా ఉన్నాను. కానీ నా కూతురు విషయంలోకి వస్తే నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. నీ వంశం భూమి మీద ఉండదని చరిత్రలో చెప్పుకునేలా చేస్తాను. నీ కూతురు కనిపించకపోతే ముందు నువ్వు ఫోన్ చేయాల్సింది పోలీసు వాళ్ళకి, నాకు కాదు. నీ కూతురు నా దగ్గర ఉందనే సాక్ష్యం నీ దగ్గర ఏదైనా ఉంటే వెళ్ళి పోలీసులకివ్వు. వాళ్లే నా దగ్గరకొస్తారు, నేను ఆచరిస్తాను. నీ ఆయుష్ గట్టిదైతే నా కూతురు నాకు దొరికి తీరుతుంది, లేదంటే ఆ దేవుడొచ్చినా నిన్ను కాపాడలేడు. ఏంటి బాయ్ ఈ టైంలో రమ్మన్నారు? ఇంత రాత్రి వేళ? మనకి పగలు రాత్రి అంటూ ఏముంది, ఒక ముఖ్యమైన విషయం కోసం రమ్మన్నాను. ఏంటి బాయ్? శివగామి కూతురు భైరవి మిస్సింగ్. అవునా? మంచిదేగా. ఎవరు చెప్పారు బాయ్? శివగామే స్వయంగా ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చింది. కిడ్నాప్ అయిన తన కూతురికి ఏదైనా జరిగితే నా వంశాన్నే సర్వనాశనం చేస్తానని చెప్పింది. ఎంత ధైర్యం బాయ్ తనకి? ఇంతకీ పాప మన దగ్గరే ఉందా? లేదు.